పోలింగ్ బాగానే ఉంది. ఇప్పుడు మధ్యాహ్నాన్ని 45-50% అంటే ఈ వాతావరణం ఇదంతా ఉంటే, నాకెవరో అక్కడ ఉన్నటువంటి మన రిపోర్టర్ ఫ్రెండ్ చెప్తున్నాడు, మధ్యాహ్నం తర్వాత అసలు షో ఉంటుంది, ఇప్పటివరకు జరిగింది కాదు, మధ్యాహ్నం తర్వాత ఇంకా తీవ్ర స్థాయిలో ఇది ఫ్లాష్ పాయింట్ అప్పుడు వస్తుంది అని. కాబట్టి ఊహాగానాల కంటే కూడా రాజకీయమైన పొలిటికల్ ఫాలోఅవుట్ ఎలా ఉంటుందని కనుక మనం చూస్తే మటుకు రాష్ట్ర రాజకీయాల్లో రెండోది రెండు పార్టీల మధ్య, అది కూడా కడప జిల్లాలో ఆధిపత్యం కోసం సాగుతున్న పోరాటంలో ఇది ఒక కీలకమైన అంశం అవుతుంది. ప్రభుత్వం గెలిస్తే వాళ్లకు రాజకీయంగా మా మీద దాడి చేశారనే పద్ధతిలో దాన్ని వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. వాళ్ళే కనుక గెలిస్తే ప్రయత్నం చేసినా కానీ మళ్ళీ ఇక్కడ మటుకు అలాగే ఉంది. ఎందుకంటే డాక్టర్ సునీత రాసిన లేఖలు ఆమె మాట్లాడినవి కూడా మనం చూసాం కదా, ఒక వెర్షన్ ఆమె చెప్తున్నారు. ఏమో ఒకటైతే మనం కోరుకోవాలి, వాళ్ళైనా వీళ్ళైనా రెండు జెడ్పీటీసీల కోసం జిల్లాను రణరంగంగా మార్చేసి అంత స్థాయిలోకి వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే లేదు.